హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ కాసు సార్. ఎవ్రీ ఫ్రైడే క్రమం తప్పకుండా కెమిస్ట్రీ మీరు ఏదైతే జేడబ్ల్యూ లేదా నీట్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ సెషన్స్ నేను ఫ్రీగా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడిప్పుడే కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి లేదా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు, అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఉంటూ ఎవరైతే జేడబ్ల్యూ నీట్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ భయపడే ఏకైక చాప్టర్ ఏదయ్యా అంటే స్టాయికియోమెట్రీ. చాలామంది పిల్లలు దీన్ని సైకోమెట్రీ అని పిలుస్తారు, అవునా కదా? సో చాలామందికి ఒక ఫియర్ అనేది ఉంటుంది. ఈ ఫియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనే టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ జేడబ్ల్యూ మెయిన్ అండ్ నీట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రిపీటెడ్గా వస్తుంది. సో ముందు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సిగ్నిఫికెంట్ నెంబర్స్ లేదా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద చాలామంది స్టూడెంట్స్ గ్రిప్ లేదు. అందుకే నాకు అనిపించింది ఫస్ట్ సెషన్ మనం స్టాయికియోమెట్రీలోని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ స్టార్ట్ చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూడండి. నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ మీరు ఒకవేళ కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇయర్ మొత్తం మీకు నేను ఫ్రీగా తెలుగులో మన వాడుక భాషలో కెమిస్ట్రీ సెషన్స్ అందజేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. సో మనం ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, పాయింట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి అన్న, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి సిగ్నిఫికెంట్. నాన్ జీరో అంటే జీరో కానివి అన్నీ కూడా సిగ్నిఫికెంట్. ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ రాస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 92 అనే నెంబర్ రాశాను. ఈ 92లో ఉన్న అన్ని డిజిట్స్ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే అవుతాయి. అంటే ఇప్పుడు 92లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే 2 అని చెప్పాలి. ఇదేం అడిషన్ కాదు, సబ్ట్రాక్షన్ అంతకు మించి కాదు, గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆల్ నాన్ జీరో డిజిట్స్, అవునా, ఆర్ కన్సిడర్డ్ టు బి సిగ్నిఫికెంట్. సెకండ్ పాయింట్కి వద్దామా? జీరోస్ అపియరింగ్ ఎనీవేర్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే అపియరింగ్ ఎనీవేర్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్, 2 నాన్ జీరో డిజిట్స్ మధ్య ఉండే అన్ని జీరోలు కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 101 అనే నెంబర్ ఉంది. దీనిలో మనకు తెలుసు ఇంతకుముందు పాయింట్ ప్రకారం నాన్ జీరోస్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే. అయితే ఇక్కడ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి? జీరో లయింగ్ బిట్వీన్ 2 నాన్ జీరోస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటున్నారు. అంటే ఈ జీరో, ఈ రెండు నాన్ జీరోస్ మధ్య ఉంది కదా. సో ఈ జీరోను కూడా మనం ఏం చేయాలి? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కిందనే కౌంట్ చేయాలి. అంటే మొత్తం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఏం చెప్పాలి నాన్న? 3 ఉన్నాయని చెప్పాలి. 2 ఒకట్లు, ఒక జీరో. అర్థమైందా? మూడో పాయింట్కి వెళ్దామా? లీడింగ్ జీరోస్, అవునా, లీడింగ్ జీరోస్ నాట్ సిగ్నిఫికెంట్. లీడింగ్ జీరోస్ ఆర్ నాట్, అంటే ముందు వచ్చే జీరోస్ సిగ్నిఫికెంట్ కాదు. లీడింగ్ జీరోస్ ఇక్కడ బోల్డ్ చేసాను చూడండి జాగ్రత్తగా. నాట్ సిగ్నిఫికెంట్ బట్ ట్రైలింగ్ జీరోస్, అంటే తర్వాత వచ్చే జీరోస్ ఏవైతే ఉంటాయో ఇన్ ఏ నెంబర్, జాగ్రత్త వినండి, అన్నిట్లో కాదు ఇది, ఇన్ ఏ నెంబర్ కంటైనింగ్ ఎ డెసిమల్ పాయింట్, డెసిమల్ పాయింట్ ఉన్న వాటిలో మాత్రమే ట్రైలింగ్ జీరోస్ ఏవైతే ఉంటాయో వాటిని సిగ్నిఫికెంట్గా తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేను చెప్తాను. లీడింగ్ జీరోస్ వెదర్ దట్ ఈస్ ఎ డెసిమల్ ఆర్ నాన్ డెసిమల్. అంటే ఇప్పుడు నా దగ్గర సపోజ్ 0.0051 అనే ఒక నెంబర్ ఉంది నాన్న. దీనిలో లీడింగ్ జీరోస్ అంటే లీడింగ్ అంటే ముందు వచ్చేది, అవేవి కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. డెసిమల్ అయినా నాన్ డెసిమల్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లీడింగ్ ఏవి కూడా సిగ్నిఫికెంట్ కాదు. అంటే దీనిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. అదే ట్రైలింగ్ అంటే వెనకాల వచ్చేవి, ట్రైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఓన్లీ దానిలో డెసిమల్ పాయింట్ ఉన్నట్టయితే. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మీరు 12100 అని రాస్తే దీనిలో డెసిమల్ పాయింట్ లేదు కనుక ఇవేవైతే ఉన్నాయో జీరోస్ ఇవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. ఎందుకంటే మనం ఫస్టే చెప్పుకున్నాం కదా, ఆల్ నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ అని. మరి నాన్ జీరోస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి బేటా?
3 ఉన్నాయి కదా. మరి 1 to 1 0 0లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే 3 అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే మీ నెంబర్లో డెసిమల్ ఉన్నట్టయితే ట్రైలింగ్ జీరోస్ కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి. అంటే ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఐ హ్యావ్ 1.2100 రాసాను అనుకోండి, ఇందులో డెసిమల్ వచ్చిందా? అవునా, డెసిమల్ వచ్చింది కదా. ఎట్ ద సేమ్ టైం ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా సిగ్నిఫికెంట్ తీసుకోవాలి. ట్రైలింగ్ జీరోస్ ఆర్ కన్సిడర్డ్ టు బి సిగ్నిఫికెంట్ ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ ఎ డెసిమల్ పాయింట్. అంటే ఎన్ని అయిపోయినాయి ఇక్కడ మొత్తం? నాన్ జీరోస్ ప్లస్ ట్రైలింగ్ జీరోస్ అంటే ఎన్ని? 3 + 2 అంటే ఎన్ని ఉన్నాయి దీనిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 5 వచ్చినాయి. అర్థమవుతుందా మీ అందరికీ? జాగ్రత్తగా వినండి, ఎక్కువ టైం పట్టదు నాకు. రిజల్ట్ ఆఫ్ యాడిషన్ అంటే యాడిషన్ కానీ లేదా సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు ది ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి సార్? ఆన్సర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయంటే ఎక్కడైతే ఏ ఫిగర్లో అయితే లీస్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో దాన్ని మనం ఇక్కడ రిఫరెన్స్ కింద తీసుకోవాలి, అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ. ఇప్పుడు చూడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. 6.23 + 2.1 + 1.712 యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10.042 నేను ముందే చేసి తీసుకొచ్చిన మీకోసం, ఓకేనా. సో ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వచ్చింది. దీనిలో దీనిలో అయితే లోయెస్ట్ డెసిమల్ పాయింట్ ఉందో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకోండి. దానిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2.1లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2 కదా. 2 and 1 ఎన్నైతే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో అంతకే దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేసి రాయాలి. అర్థమైందా నాన్న? అవునా? అంటే ఎంతకి అంటే దీనిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే దీనిలో 2.1 కదా. మనం ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి, ఎన్ని డెసిమల్ పాయింట్స్కి మనం దీన్ని ట్రంకేట్ చేసి రాయాలి, మినిమైజ్ చేసి రాయాలి. ఇక్కడ ఎన్ని ఉంటే అన్నీ 2.1లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటే అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చే విధంగా మనం దీన్ని తీసుకొని రాయాలంటే ఏం రాయాలి బేటా? దీన్ని 10.0 అని రాయాలి. సార్ మరి 10.0 అని రాస్తే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనకు 3 అవుతాయి కదా, అంతేనే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి ట్రైలింగ్ జీరోస్ ఉంటాయో కంటైనింగ్ డెసిమల్ పాయింట్ ఆ సిగ్నిఫికెంట్, డెసిమల్ పాయింట్ ఉన్న దానిలో ట్రైలింగ్ జీరోస్ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే అని చెప్తున్నాం కదా. మరి దీనిలో మనకి 3 వచ్చినాయి కదా సార్ అంటే అవునన్నా, దీనిలో వచ్చినప్పుడు 3, మరి దీన్ని కూడా ఏమని రాస్తాం మనం? 2.10 అని రాస్తాం కదా. అప్పుడు దీనిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అవుతాయి? 2 + 1 అవుతాయి. దీనిలో కూడా ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చినాయి మనకి? ఇప్పుడు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ చూద్దాం. రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ షుడ్ బి రిపోర్టెడ్ యాజ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యాజ్ పొజెస్డ్ బై ది లీస్ట్ ప్రిసైజ్ టర్మ్. దీనిలో అయితే మనకు లీస్ట్ ప్రిసైజ్ టర్మ్ వచ్చిందో, లీస్ట్ ప్రిసైజ్ టర్మ్ అంటే లోయెస్ట్ డెసిమల్ ఉన్నదే, దానిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయితే ఉంటాయో ఎన్ని వచ్చినాయి? ఇక్కడ మాత్రం 2 వచ్చినాయి. అంతకు మాత్రమే ఈ మల్టిప్లికేషన్ లేదా డివిజన్లో వచ్చే ఆన్సర్ని ట్రంకేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ దీనిలో ఇంత పెద్దగా వచ్చింది కదా, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చే విధంగా అంటే దీని ఆన్సర్ ఏమైపోతుంది? మీరు 12 అయిపోతుంది. అర్థమైంది కదా మీకు? సో మళ్ళొకసారి, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నాన్ జీరో ఏది ఉంటే అది సిగ్నిఫికెంట్ అని రాయాలి. ఇప్పుడు మనకు 92లో 2 ఉంది. జీరోస్ అపియరింగ్ ఎనీవేర్ బిట్వీన్ 2 నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. అప్పుడు ఇప్పుడు 101లో మనకి ఏమొచ్చిందన్న? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 0 అనేది 2 1ల మధ్య ఉంది కదా. మూడోది లీడింగ్ జీరోస్ ముందు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 0.0051లో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చినాయి. ట్రైలింగ్ అన్నప్పుడు మాత్రం, ట్రైలింగ్ అంటే తర్వాత వచ్చేవి ఓన్లీ డెసిమల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్గా తీసుకుంటాం. డెసిమల్లో లేకపోతే మాత్రం దాన్ని మనం కన్సిడర్ చెయ్యం. సో 12100లో లాస్ట్కి 2 డిజిట్స్, అక్కడ డెసిమల్ లేదు కదా, తీసేయాలి. ట్రైలింగ్ కదా, చివరిలో ఉన్నాయి కదా, తీసేయాలి. అంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అదే ఇక్కడ మనకి డెసిమల్ వచ్చింది కదా, అప్పుడు దీన్ని కన్సిడర్ చేయాలి. అంటే ఇవి 2 మొత్తం 5 డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. యాడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్లో ఎన్నైతే మనకు డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని డెసిమల్ ప్లేసెస్ మన ఆన్సర్లో రాసుకోవాలి. సో ఇక్కడ 2.1 అంటే ఒక డెసిమల్ ప్లేస్ కదా, ఒక డెసిమల్ ప్లేస్కి దీన్ని మనం ట్రంకేట్ చేసి రాస్తాం. అదేవిధంగా మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసినప్పుడు ఏదైతే మీకు లీస్ట్ ప్రిసైజ్ టర్మ్ అంటే ఏదైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో దాన్ని క్రైటీరియా కింద తీసుకొని దానిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వస్తే అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండే విధంగా, ఇక్కడ 2 వచ్చినాయి కదా, 2 and 1 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీనిలో ఇదంతా రాయకూడదు. 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఎంత? ఓన్లీ 12 అని
ఈ విధంగా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే మనం కలుద్దాం. డోంట్ మిస్ ది క్లాసెస్. దట్స్ ఇట్.